Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. టాక్ రాకపోయినా 2 days కే హిట్ అయిన దృశ్యం 3 రేసుగుర్రం కంటే వెనకే ఉన్న ఊసరవెల్లి టికెట్ ప్రైసెస్ ఎఫెక్ట్ నాకు అవసరం లేదు అంటున్న పెద్ద ఫిల్మ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. దృశ్యం 3 మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చితక్ కొడుతుంది. ఫస్ట్ 50 కోట్లు ఈజీగా కొడుతుంది అనుకున్నప్పటికీ కూడా కాస్త టాక్ అనేది ఎఫెక్ట్ అవ్వడంతో కేరళలో 11 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో మాత్రం డే 1 25 కోట్లకి పైగా గ్రాస్ తో ఓపెన్ అయింది. ఇక 2 days కే ఓవర్సీస్ లో 45 కోట్లు అందుకున్న ఈ ఫిల్మ్ వరల్డ్ గా 2 days లో 75 కోట్ల గ్రాస్ 35 కోట్ల వరకు షేర్ అయితే కలెక్ట్ చేసింది. సో దాంతో సినిమా హిట్ అయిందని చెప్పొచ్చు. సినిమా బడ్జెట్ 30 కోట్ల లోపు ఉండగా ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా 30 కోట్ల రేంజ్ లోనే ఉంది. సో ఇప్పటికే 4 కోట్ల పైన ప్రాఫిట్ తో హిట్ అయిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో బ్లాక్ బస్టర్ వర్డిక్ తో ఎండ్ కాబోతుంది. చూడాలి 200 కోట్లకు వెళ్తుందో లేదో. ఊసరవెల్లి సినిమాని చాలా గ్రాండ్ గా స్పెషల్ షోస్ తో రిలీజ్ చేశారు. బట్ ఒక 2 కోట్లైనా కలెక్ట్ చేస్తుంది అనుకుంటే మాత్రం ₹1 కోటి కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. ఎక్కువ నెంబర్లు వచ్చే నైజంలోనే రేసుగుర్రం కంటే వెనకబడింది. రేసుగుర్రం 60 లక్షలు టచ్ చేస్తే ఈ సినిమా 50 లక్షలు కూడా టచ్ చేయలేదు. ఒక 1 వీక్ పాటు అన్ని థియేటర్స్ లో రన్ అయ్యే విధంగా రిలీజ్ చేసుంటే ఎంతో కొంత రికవర్ అయ్యి ఉండేదేమో. బట్ ఊసరవెల్లి మాత్రం ఇప్పుడు ఈ స్పెషల్ షోస్ తో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక అతిథి సినిమా ఒక కొత్త ట్రెండ్ ని రిలీజ్ కి పరిచయం చేయబోతుంది. రిలీజ్ అనే ట్రెండ్ తీసుకొచ్చింది మేమని మహేష్ బాబు ఫ్యాన్స్ చెప్తూ ఉంటే రిలీజ్ లో ప్రివ్యూస్ అనే కొత్త ట్రెండ్ కూడా మేమే తెస్తున్నామని చెప్పుకొచ్చారు. అతిథికి రోజు ప్రివ్యూస్ అయితే వేయబోతున్నారు. చూడాలి వీటికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఫ్లాప్ సినిమాలకి రిలీజ్ లే దండగా అనుకుంటే మళ్ళీ వాటికి ప్రివ్యూస్ అని వేసి కొత్త ట్రెండ్ అని చెప్తున్నారు. ఇక మరొక పక్క మహేష్ బాబు వారణాసి సినిమాతో ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా అప్కమింగ్ 2 పెద్ద సినిమాలకి సంబంధించి బిజినెస్ అయితే కళ్ళు చెదిరే రేంజ్ లో జరగబోతున్నాయి. ఒకటి వారణాసి, 2 రామాయణ ఫిల్మ్స్. రామాయణకి హిందీలో 450 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేరడానికి రెడీ అవుతూ ఉండగా వారణాసి అయితే కనీసం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో 750 కోట్ల వరకు హిందీలో బిజినెస్ జరపనుంది. మొన్నటి వరకు హిందీలో 750 కోట్ల నెట్ వస్తేనే అది ఇండస్ట్రీ హిట్. అలాంటిది సినిమా 750 కోట్ల షేర్ రాబట్టాలి. దాదాపు 1550 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తే తప్ప ఇది వీలవదు. సో ఖచ్చితంగా ఐకానిక్ రేంజ్ లోనే మొదలు పెట్టక తప్పదు. చూడాలి ఏం జరుగుతుందో. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకి సంబంధించి నీల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పాడు. తను తీసే ట్రయాలజీలో అయితే లాస్ట్ సినిమా అంటూ ఇలాంటి స్టైల్లో ఇకపై సినిమాలు రావని చెప్పుకొచ్చాడు. సో ఇకపై చీకటి మసి బొగ్గు లాంటి కాన్సెప్ట్ అయితే అప్కమింగ్ సినిమాల్లో చూడమని క్లారిటీ అయితే వచ్చింది. ఫ్యాన్స్ అయితే హ్యాపీ. ఇక ఈ సినిమా ఒక పేట్రియాటిక్ సినిమా అని చెప్పి షాక్ ఇచ్చాడు నీల్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పేట్రియాటిక్ సినిమా తీస్తాడని ఎవరైనా ఊహించారా? ఇది మాత్రం నిజంగా షాకింగ్ థింగ్. ఇక మనోడు ఇచ్చిన మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సినిమాటిక్ యూనివర్స్ అనే చెత్త కాన్సెప్ట్ పై సోషల్ మీడియాలో చర్చలు అనేవి రాకుండా ఈ సినిమా ఎలాంటి సినిమాటిక్ యూనివర్స్ లో రావట్లేదు అంటూ ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చాడు నీల్. సో ఓవరాల్ గా డ్రాగన్ అనే సినిమాపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా నీల్ అయితే సరిగ్గా ప్లాన్ చేస్తున్నాడు. ఇక పెద్ద విషయానికి వస్తే ఒక స్టార్ హీరో సినిమాకి రిలీజ్ కి ముందు ఏదైతే జరగకూడదో అన్ని కూడా ఈ సినిమాకి జరుగుతున్నాయి. చికిరి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఉన్న హైప్ కి అప్పుడే సినిమా రిలీజ్ చేసిన 100 కోట్లు ఈజీగా కొట్టేది. బట్ ఇప్పుడు చూస్తే చికిరి సాంగ్ తర్వాత వచ్చిన ఏ కంటెంట్ కూడా ఆ రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. హైప్ అయితే స్లోగా డౌన్ అవుతూ వస్తుంది. అండ్ దానికి తోడు సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా అది ట్రైలర్ కావచ్చు లేదంటే రీసెంట్ గా వచ్చిన ఐటమ్ సాంగ్ కి సంబంధించి ప్రోమో కావచ్చు ఏది కూడా అంతలా అట్రాక్ట్ చేయట్లేదు. అయితే మరొక పక్క పెద్ద ఇష్యూ వచ్చేసి టికెట్ ప్రైజెస్. నార్త్ అమెరికాలో హాలీవుడ్ సినిమాలకి కూడా లేని టికెట్ ప్రైజెస్ అయితే ఈ సినిమాకి పెట్టారు. అక్కడ బుకింగ్స్ చూస్తే డెడ్ అనే రేంజ్ లో ఉన్నాయి. బట్ అది చూసినా నేర్చుకుంటారా అంటే ఇండియాలో కూడా టికెట్ ప్రైజెస్ అదే రేంజ్ లో పెట్టబోతున్నారు. ఆంధ్రలో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. టికెట్ ప్రైస్ వచ్చి ₹600. దీనికి సంబంధించి జీవో ఇంకొద్ది రోజుల్లోనే బయటకు రాబోతుండగా నిజంగా సినిమాకి నోటర్లో ఉన్న హైప్ కి 350 ప్రీమియర్ గనక పెట్టారంటే ఖచ్చితంగా ఆక్యుపెన్సీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక మరొక పక్క పెద్ద నెంబర్లు వచ్చే నైజం నుంచి 0 హైక్స్ అంటే మాత్రం నిజంగా దారుణమనే చెప్పాలి. అసలు టికెట్ ప్రైజెస్ పెంచే పని మేం చేయట్లేదు అంటూ వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. సో ఇవన్నీ కలిసి సినిమాని పైనుంచి కిందకి తొక్కడానికి రెడీ అవుతున్నాయి. ఇక మరొక పక్క ట్రైలర్ వచ్చే వారం అవుతున్నా కూడా నార్త్ అమెరికాలో 500,000 టచ్ చేయలేదు. ఇది ఇలానే కంటిన్యూ అయితే గేమ్ చేంజర్ నెంబరే రిపీట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ద డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.